वतन की आवाज़ में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। टीपीसीसी के वर्किंग प्रेसिडेंट और साबिक एमएलए जग्गारेड्डी ने संगारेड्डी टाउन में एलून बाईपास रोड जिसको 70 फीट तक चौड़ा करने के लिए 12 करोड़ रुपए से किए जा रहे काम का मुआयना किया। आईबी गेस्ट हाउस से नेशनल हाईवे के करीब घोड़े के मुजस्समे तक इन्होंने 2.5 किलोमीटर पैदल चलते हुए आवाम से मुलाकात की और अहदेदारों को हिदायत दी कि वो आवाम को और कारोबारियों को किसी किस्म की तकलीफ दिए बगैर काम करें। డబ్బాలు పోతాయి డబ్బాలు మలం కూడా డబ్బాలు పోయి డ్రైన్ వచ్చి ఆ డ్రైన్ అవుతున్న డబ్బాలు వస్తాయి మళ్ళా ఆర్టీఓ ఆఫీస్ రెసిడెన్స్ అది కూడా పెద్ద జంక్షన్, సాయిబాబా గుడి పెద్దది పెద్ద జంక్షన్, అదే కమాన్ మూడు పెద్ద జంక్షన్. అన్నిటికంటే ఫస్ట్ ఐబీ కాడ నేను పెద్ద జంక్షన్, సెకండ్ జంక్షన్ థర్డ్, ఓకే ఇది ఫోర్త్ రాసుకోండి. ఇది మీడియం జంక్షన్, సైజుని బట్టి డిజైన్ చేయండి, ఎవరు కూలగా ఉంటుంది సైజుని బట్టి చేసుకోండి. ఇది ఫోర్త్ జంక్షన్. ఆ గోడ దాకా గవర్నమెంట్దేనా మొత్తం ఇంతవరకు అది అది గవర్నమెంటా ప్రైవేటా? జంక్షన్ తీసుకోవాలి. జంక్షన్ తీసుకునే దాంట్లో డబ్బాలు టెంపరీగా తీపిస్తాము. మళ్ళీ మనం డ్రైన్ కట్టినాక కొన్ని డబ్బాలు సైజు ఇచ్చి కూర్చొని పెడతాం. అనేది ఏంటి సైజు తగ్గాలి డబ్బాలు పబ్లిక్ చేద్దాము, డబ్బాలలో సాటిస్ఫాక్షన్ చేద్దాము. ఓకే జంక్షన్ ఎంత తీసుకుంటారు? ఇలా చెట్టు వస్తుంది కదా, చెట్టు లేదు సార్, చెట్టు తీయదు మనం ఇంత మంచి చెట్టు. నేనేమంటే అది రాకుండా అది వదిలేస్తాం. ఎన్ని రోజులే మనం మాట్లాడి, అరే అట్లా కాదండి మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా రఘుతోటి. అరే అరే ఇప్పటికే ముగ్గురు పడ్డారంట, ఎవరు జవాబుదారు అవుతాడు? కలెక్టర్ వాడలేదు, ఇప్పుడు మేము పడలేం. నేను పడ్డాను కుంతలేమన్నా, నువ్వు పడలేవు కదా కుంతలా. ఏదో ఒకటి చేయాలి కదా డిఆర్ గారు మీరు. అవును కదా, పైపులు వేస్తే సొల్యూషన్ కాదు కదా. ఎన్ని రోజులు పడుతుందా నీకు? నాకు 10 days దేనికోసము? నువ్వు ప్రొసీడింగ్ ఎన్ని రోజులు ఇస్తావు? ఇంకా 3 రోజులు ఇచ్చేస్తాను. ఎవరు లేటు? కలెక్టర్ గారు సంతకం పెడితే అయిపోతుంది సార్. ఇప్పుడు నేను 2-3 రోజులు నీ ప్రొసీడింగ్ ఇప్పాగానే నువ్వు ఫార్మాలిటీ షార్ట్ ఆర్డర్ పిలుచుకొని కాంట్రాక్టర్తో పని స్టార్ట్ చేయి 10 days లో. సిపిఓ కలిపి చేసి నేను కలెక్టర్ ప్రొసీడింగ్ కోసము ఎమ్మెల్యే పర్సన్ 50 లక్షలు పంచాయతీ డిపార్ట్మెంట్ కోసం ప్రొసీడింగ్ కావాలని చెప్పి కూడా స్టార్ట్ అవుట్ అయింది. కలెక్టర్ గురించి కూడా నేను మినిస్టర్ కూడా పెట్టించాను. నాకు రేపటి వరకు కలెక్టర్ ప్రొసీడింగ్ కావాలి సార్. రేపు ఎట్టి పరిస్థితులు కావాలి. ఎందుకనంటే అలా టాటోలు గీటలు పడుతున్నాయి. మొన్న ఇరిగేషన్లో నీళ్ళు వస్తే క్లియర్ చేసినాం కదా, తవ్వినాం కదా, అది ఇబ్బంది అవుతుంది. అలా పోయి నేను నువ్వు పడతలేం కదా కలవడల్లా. నాకు రేపు ఎట్టి మీద కలెక్టర్ గారు మాట్లాడి ప్రొసీడింగ్ ఇప్పుడు ప్లీజ్ సార్ తొందరగా. ఓకే రైట్, రేపు ప్రొసీడింగ్ తీసుకొని ఆయనకి. అంటే నేనేమంటున్నా అంటే ఇబ్బంది ఉంది అనుకోండి, ఈడ తీస్తే ఆడొక జంక్షన్, ఆడ జంక్షన్ కాడ పెడతాం బసవేశ్వరుడికి. ఇదే ఈడ తీయాల్సి వస్తుంది అనుకోండి, వాళ్ళకి చెప్పండి రా ఈడ తీయ వస్తుంది. ఆ జంక్షన్ ఆడ సాయిబాబా జంక్షన్ ఉంది కదా, శివాజీ ఓకే. సాయిబాబా కంటే ముందు ఇంకోటి జంక్షన్ ఉంది కొన్ని జాయింట్ కలెక్టర్ కాడ సాయిబాబా జంక్షన్ కాడనేమో శివాజీ, ఆర్టీఓ ఇంటి కాడనేమో రాసుకోండి సార్.
वतन की आवाज़ को लाइक शेयर सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपनी कीमती राय देना ना भूलें। आइए देखते हैं आपकी और हमारी आवाज़, वतन की आवाज़।